హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్ల. సో మెడిసిన్ చేయాలి, ఎంబీబీఎస్ చేయాలి అని చెప్పేసి డాక్టర్ అవ్వాలి అని చాలామందికి ఉంటుంది. సో దానికి సంబంధించి కొత్తగా ఎన్ఎంసీ వచ్చేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ వచ్చేసి జాతీయ వైద్య కమిషన్ వారు కీలక మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఏంటంటే ఏ వైద్య కళాశాల అయినా కూడా ఫీజు ఎంతో ముందు చెప్పాల్సి ఉంటుంది. సో అప్పుడే ఆ సీటు లెక్కలోకి వస్తుంది. ఇంకా సొంతంగా చేర్చుకోవడం కూడా ఇప్పటి నుంచి కుదరదు. సో కౌన్సిలింగ్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాలపై ఎన్ఎంసీ కొత్త మార్గదర్శకాలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాలపై జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ కీలక మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వీటి ప్రకారం దేశంలోని ఏ వైద్యశాల కూడా సొంతంగా విద్యార్థులను చేర్చుకోవడానికి కుదరదు. సో కోర్సుకు సంబంధించినటువంటి ఫీజును కూడా వాళ్ళకు ముందే తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ సీటు ఆన్లైన్లో కౌన్సిలింగ్లో ఉంటుంది, లేకపోతే ఆ సీటు రద్దు అవుతుందని చెప్పి కూడా ఎన్ఎంసీ చెప్పడం జరుగుతుంది. సో అన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సిలింగ్ ఉండడం అనేది జరుగుతుంది. ఇక ఇందులో సంబంధిత ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు అనేటివి ఉంటాయి. ఆ ప్రక్రియ అంతా కూడా ఇక్కడ ఆన్లైన్లోనే జరుగుతుంది అని చెప్పి కూడా ఎన్ఎంసీ తెలియజేయడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి జాతీయ వైద్య కమిషన్ ఇటీవల వెలువరించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య నియంత్రణలు 2023లో స్పష్టం చేయడం జరిగింది. సో రాష్ట్ర లేదా కేంద్ర కౌన్సిలింగ్ అథారిటీ ద్వారానే అన్ని సీట్లకు అన్ని రౌండ్ల కౌన్సిలింగ్ ఆన్లైన్లో జరుగుతుంది. సో సొంతంగా ఏ వైద్య కళాశాల సంస్థ కూడా విద్యార్థులకు చేర్చుకోవడానికి అవకాశం లేదు. సంబంధిత కోర్సు ఫీజులు ముందుగానే వైద్య కళాశాలలు తెలియజేయాల్సి ఉంటుంది, లేకపోతే ఆ సీట్ను లెక్కలోకి తీసుకోరు అని చెప్పి కూడా ఎన్ఎంసీ తన ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. సో ఇప్పటి నుంచి కూడా ఎన్ఎంసీకి సంబంధించినటువంటి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఏవైతే సీట్లు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఫీజు కూడా వారికి వారు నిర్ణయించుకోవడానికి అవకాశం ఉండదు. సో వాళ్ళు ముందస్తుగానే తెలియజేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే ప్రవేశ పరీక్ష లాంటివి ఉంటాయో దానికి సంబంధించినటువంటి అర్హత ఎవరు సాధించారో దానికి సంబంధించిన అట్లాగే దాని ప్రకారంగానే కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. సో డైరెక్ట్ తీసుకోవడానికి కానీ ఆ విధంగా అవకాశం లేదు అని చెప్పేసి ఎన్ఎంసీ అనేది తెలియజేయడం జరిగింది. సో జాతీయ వైద్య కమిషన్ ఇటీవల పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యా నియంత్రణ 2003లో దీని గురించి సంబంధించి స్పష్టం చేయడం అనేది జరిగింది. ఒకవేళ ఆ విధంగా లేనటువంటి సీట్లు ఏమైనా ఉన్నట్లయితే రద్దు చేస్తామని చెప్పి కూడా ఎన్ఎంసీ చెప్తా ఉంది.